హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అదే విధంగా సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, టెలిగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. నేనైతే వీడియో లింక్స్ అయితే దాంట్లో అప్డేట్ చేస్తాను. నిఫ్టీ మనం ప్రీవియస్‌గా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ రేపు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానో దాని గురించి డిస్కస్ చేద్దాం. రేపు యాక్చువల్‌గా మనకు నిఫ్టీలో ఎక్స్‌పైరీ డే అయితే ఉంది. బికాస్ ఆఫ్ థర్స్‌డే రైట్? సో, రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ డే ఉంది కదా! సో, నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్‌గా మనం చూసుకుంటే 23,000 పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మనం చాలా సార్లు డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మార్కెట్‌లో లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ అంటే ఇలాగ కంటిన్యూయస్‌గా మూవ్ అయ్యి, ఇప్పుడు సపోజ్ ఈ ప్లేస్ ప్రీవియస్ డే లో నుండి ప్రీవియస్ డే హై వరకు కంటిన్యూయస్‌గా మార్కెట్ వెళ్తే బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఎవరైతే ఈ ప్లేస్‌లో బై చేస్తుంటారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఇక్కడ మనకి ట్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం చాలా సార్లు మన వీడియోస్‌లోనే, మన అనాలిసిస్ వీడియోస్‌లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, ఈరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సైడ్‌వేస్ తర్వాత అట్‌లీస్ట్ సైడ్‌వేస్ తర్వాత బ్రేక్ చేసుంటే మనకి అప్ సైడ్ మొమెంటమ్ కనిపించేది. కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కంటిన్యూయస్‌గా అప్ సైడ్‌కి వెళ్లి రెసిస్టెన్స్ దగ్గర నుండి రివర్సల్ అయితే కనిపించింది. సో, రేపు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను అంటే, రేపు ఇన్ కేస్ 23,050 ఓకే. 23,050 బ్రేక్ చేస్తే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. రేపు ఇన్ కేస్ మనకి సెకండ్ హాఫ్‌లో 11:30 తర్వాత కావచ్చు, 12:30 తర్వాత కావచ్చు. ఫస్ట్ హాఫ్‌లో సైడ్‌వేస్ తర్వాత ఫస్ట్ హాఫ్‌లో సైడ్‌వేస్ తర్వాత సైడ్‌వేస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సైడ్‌వేస్ మార్కెట్ అనేది ఎందుకు జరగాలి? ఎందుకు ఇంపార్టెంట్ అంటే వన్స్ మీకు సైడ్‌వేస్ మార్కెట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ రెసిస్టెన్స్ దగ్గర సైడ్‌వేస్ మార్కెట్ జరిగింది అనుకోండి. అది ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇక్కడ ఇనీషియల్‌గా బ్రేకౌట్ వచ్చే వరకు ఎలాంటి బయర్స్ కూడా ఇక్కడ పొజిషన్స్ తీసుకోరు. ఓకే. సైడ్‌వేస్ మార్కెట్ జరిగితే రెసిస్టెన్స్ దగ్గర ఆ ప్లేస్‌లో మనకి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ బయర్స్ మాత్రం ఆ రెసిస్టెన్స్ ఎప్పుడెప్పుడు బ్రేక్ చేస్తుందా అప్పుడు బై చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లాగా సైడ్‌వేస్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది బయింగ్‌కి ఎవరైతే ప్రీవియస్‌గా బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకొనుంటారో వాళ్ళు కొంత క్వాంటిటీని యాడ్ చేయడం, డ్రాప్ చేయడం ఇలా జరిగినప్పుడు సైడ్‌వేస్ మార్కెట్ జరుగుతుంది. ఓకే. సెల్లింగ్ ఎప్పుడు చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఓకే. సెల్లింగ్ ఎప్పుడు చాలా ఫాస్ట్‌గా వస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర సైడ్‌వేస్ జరిగింది అంటే, మనం వెయిట్ చేసి ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్‌కి నేనైతే ప్లాన్ చేసుకుంటాను. ప్రతిసారి కాదు. ఓకే. రేపు మాత్రమే ఈ విధంగా ప్లాన్ చేస్తాను. ప్రతిసారి కాదు. ప్రతిసారి ఎందుకు ప్లాన్ చేసుకోను అంటే, మనకి ఇలాగే సైడ్‌వేస్ తర్వాత మనకు అప్ సైడ్‌కి వెళ్ళి అప్ సైడ్‌కి వెళ్ళి మార్కెట్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగి సైడ్‌వేస్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ రేపు మాత్రం నేను సైడ్‌వేస్ తర్వాత అప్ సైడ్‌కి బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. లేదు ఒక 2, 3 క్యాండిల్స్ తర్వాత బ్రేక్ చేసినా కూడా అప్ సైడ్‌కే ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో, మనం చూసుకుంటే ప్రీవియస్‌గా ఒకసారి ఇక్కడ బ్రేకౌట్ ఫెయిల్యూర్ కనిపించింది. ఎవరైతే ఇక్కడ బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకొని ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఓకే. సో, రేపు ఇక్కడ ఈ ప్లేస్‌లో బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాం. క్లియర్. అండ్ ప్రీవియస్‌గా కూడా మనం చూసుకుంటే ఈ ప్లేస్‌లో 22,770 నుండి 730 వరకు ఇక్కడ కూడా బ్రేక్ చేసింది. అంటే డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బ్రేక్ చేయడం అంటే డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ జోన్ నుండి అగైన్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. సో, సేమ్ జోన్‌లో మార్కెట్ అయితే కంటిన్యూ అయింది. ఈరోజు బ్రేక్ చేసింది కాకపోతే సస్టైన్ చేయలేదు. ఓకే. సో, రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ జోన్ బ్రేక్ చేసే వరకు ఎటువంటి క్వాంటిటీ ప్లాన్ చేసుకోను. గుర్తుపెట్టుకోండి సపోర్ట్ నుండి మార్కెట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది అంటే అక్కడ ఏమవుతుంది ఇది బేసిక్ థింగ్ అండి. మన అనాలిసిస్ వీడియోస్‌లో మనం ప్రీవియస్‌గా చాలా సార్లు మాట్లాడుకుందే. ఇది వెరీ బేసిక్ థింగ్. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అందుకే ఇలాగ లిక్విడిటీ లేకుండా మూవ్ అయినప్పుడు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా లిక్విడిటీ లేకుండా మూవ్ అయినప్పుడు సైడ్‌వేస్ తర్వాత అప్పుడు బ్రేక్ చేసింది అంటే అప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ఓకే. లిక్విడిటీ లేకుండా ఇలా మూవ్ అయ్యి
అగైన్ బ్రేక్ చేస్తే అప్పుడు బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఓకే. సో, మరీ డీప్ పుల్ బ్యాక్ వస్తే ప్లాన్ చేసుకోను. గుర్తుపెట్టుకోండి పుల్ బ్యాక్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఇలా అప్ సైడ్‌కి వెళ్ళింది. ఇంకా డౌన్ సైడ్‌కొచ్చి చిన్న సైడ్ వేస్ తర్వాత బ్రేక్ చేయాలి. అగైన్ ఇలాగా డీప్ పుల్ బ్యాక్ రాకూడదు. మరి ఒక ట్రెండ్‌లో 50% ఇలాగ వచ్చింది అంటే, ఇది బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రెండ్‌లో 25% ఓకే. 25% లెస్ థాన్ 30% వచ్చి సైడ్ వేస్ తర్వాత బ్రేక్ చేసింది అంటే, అప్పుడు మాత్రమే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఈ ప్రైస్ యాక్షన్ ప్రతి పాయింట్స్‌ని నేను వీడియోస్‌లో కవర్ చేశాను. ఓకే. ఆ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మన ట్రేడింగ్ జోన్ తెలుగు ఛానల్ ప్లే లిస్ట్‌లో ప్రైస్ యాక్షన్ ప్లే లిస్ట్‌లో ప్రతీది కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఈ విధంగా అవి చిన్న చిన్న ప్రైస్ యాక్షన్ పాయింట్స్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడే మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను దాంట్లో ఆ వీడియోస్‌లో యాడ్ చేశాను. ఒకసారి చూడండి. డెఫినిట్‌గా అది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే, ప్రీవియస్‌గా మనం చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అప్ సైడ్‌కి రివర్సల్ ఇచ్చింది. రైట్? అండ్ దాని ముందు గూడా ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి రివర్సల్ ఇచ్చింది. సో, దానికి ముందు గ్యాప్ డౌన్ ఎప్పుడు ఓపెన్ అయింది అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. దానికి ముందు గ్యాప్ డౌన్ అయితే మనకి కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ అవ్వలేదు. ఈ ప్లేస్‌లో గ్యాప్ డౌన్ స్లైట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్‌కి వెళ్ళింది. సో 2 టైమ్స్ మనకి కంటిన్యూయస్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం, రివర్సల్ వెళ్ళడం అయితే జరిగింది. సో, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఓకే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. క్లియర్. ఎందుకంటే ప్రీవియస్‌గా ఇక్కడ బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ కనిపించింది. అప్ సైడ్ కూడా ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ కనిపించింది. గ్యాప్ డౌన్ తర్వాత డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసినా, ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ తర్వాత అప్ సైడ్‌కి బ్రేక్ చేసినా కూడా అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. డౌన్ సైడ్‌కి బ్రేక్ చేస్తే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జోన్స్‌లో ఉన్నప్పుడు మాక్సిమం నేనైతే ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాను. క్లియర్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇల్లిక్విడిటీ మూవ్ సింపుల్‌గా చెప్పాలి అంటే వెరీ ఇల్లిక్విడిటీ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కంటిన్యూయస్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. ఓకే. కంటిన్యూయస్‌గా మార్కెట్ అయితే అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మొత్తం సైడ్ వేస్. ఎక్కడ కూడా మనకు పెద్ద మొమెంటం అయితే కనబడలేదు. ఈరోజు మనం చూసుకుంటే దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ అప్ సైడ్‌కి వెళ్ళింది మార్కెట్. బట్ స్టిల్ ఇలాంటి ఇల్లిక్విడిటీ మూవ్‌లో మనం ఎంట్రీ తీసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. ఓకే. సో, రేపు ఏ విధంగా ప్లాన్ చేస్తాను అంటే బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి మొమెంటం ఈరోజు కనిపించింది. ఓకే. ఈరోజు చాలా మంచి మొమెంటం కనిపించింది. సో, ఈ ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు ట్రెండ్‌కి అగైనెస్ట్ వెళ్ళకూడదు. బట్ ఒక మంచి పుల్ బ్యాక్ తర్వాత మనం ట్రెండ్‌తో వెళ్ళొచ్చు కానీ, ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కంటిన్యూయస్‌గా వెళ్ళిపోయింది అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పీఈ బై చేసి పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ పీఈ ఎవరైతే బై చేశారో బై చేసుంటారు. వాళ్ళ స్టాప్ లాస్ అయితే డే ఎండ్‌లో హిట్ కూడా చేసిద్ది. సో, రేపు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత 48,600, 630 పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనకి మార్కెట్ అప్ సైడ్‌కి చాలా మంచి మొమెంటం కనబడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. మార్కెట్‌లో చాలా మంచి మొమెంటం అప్ సైడ్‌కి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే 50,000 అనేది రెసిస్టెన్స్ ఉంది. ఓకే. అక్కడి వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఓకే. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను నిఫ్టీలో ప్లాన్ చేసుకుంటాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకి సపోర్ట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాస్ అన్నీ కూడా సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవట్లేదు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ సైడ్ వేస్ తర్వాత 49,630 పైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్‌కి మాత్రమే ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువ ప్లాన్ చేసుకోను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50,000 అనేది రెసిస్టెన్స్ కింద ఉంది. రైట్? సో, ఇక్కడ నుండి సెల్లింగ్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాను. హ్యూజ్ గ్యాప్ అప్ అంటే మోర్ థాన్ 400 పాయింట్స్, 350 పాయింట్స్ అలా ఓపెన్ అయితే. స్లైట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై పైన ప్లాన్ చేసుకుంటాను. ఈవెన్ మనకి నిఫ్టీలో కూడా మనకి సేమ్ థింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై పైన బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. క్లియర్. అండ్ ప్రీవియస్‌గా నిఫ్టీలో 23,300 అనేది సారీ 23,235 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా కింద కన్సిడర్ చేసాం. రైట్? సో,
బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50,000 దగ్గర సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, సెన్సెక్స్‌లో కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇల్లిక్విడిటీ మూవ్ అయితే కనిపించింది. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా! ఇల్లిక్విడిటీ మూవ్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అప్ సైడ్‌కి వెళ్లి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. జనరల్‌గా మనం ఇలాగ సపోర్ట్ నుండి రెసిస్టెన్స్‌కి వెళ్తే ఎటువంటి ట్రేడ్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేసుకోం. ఓకే. అండ్ నేను చాలా చిన్న చిన్న పాయింట్స్‌ని కూడా ఆల్రెడీ కవర్ చేశాను. బట్ రేపు మాత్రం ఓకే. సెన్సెక్స్‌లో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో నేను బయింగ్ సైడ్‌కి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్‌లో డౌన్ సైడ్‌కి ఒక మొమెంటమ్ కనిపించింది. ఇక్కడ కూడా అప్ సైడ్ కూడా ఒక బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ కనిపించింది. సో, వన్స్ 76,337 ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది కదా! ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఓకే. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 77,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, స్లైట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై పైన బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువ ప్లాన్స్ అయితే చేసుకోను. అండ్ సెన్సెక్స్‌లో ఇన్ కేస్ సెన్సెక్స్‌లో కూడా మనం చూసుకుంటే డౌన్ సైడ్‌కి గూడా బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయ్యుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈవెన్ సెన్సెక్స్‌లో కూడా నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. 75,300 కింద 330 కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. రేపు ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసినా కూడా అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి బ్రేక్ చేసినా నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకుంటాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా మార్కెట్ జరిగినా కూడా నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు అంటే మార్కెట్‌లో వన్స్ ఇక్కడ బ్రేక్ చేస్తే చిన్న మొమెంటమ్ డౌన్ సైడ్‌కి కనిపించే ఛాన్స్ ఉంది. క్విక్ మొమెంటమ్. ఓకే. ఎప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేస్తే క్విక్ మొమెంటమ్ కనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తాను. నేనైతే చాలా పాయింట్స్ చాలా చిన్న చిన్న పాయింట్స్‌ని కూడా నేను ప్రైస్ యాక్షన్ వీడియోస్‌లో అది డెఫినిట్‌గా అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఒక థాట్‌తో దాంట్లో యాడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినిట్‌గా చూడండి. మీకు నచ్చుతుంది. అండ్ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 77,000 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 75,000 అనేది సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇక్కడ మాత్రం బయింగ్ కోసం ప్లాన్ చేయను. మేబీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా! అందుకని సైడ్ వేస్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తాను. బట్ 77,000 దగ్గర మాత్రం సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో కింద. ఎందుకు అంటే మార్కెట్ అనేది సెల్లింగ్‌లో ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఎవరైతే సెల్ చేస్తుంటారో వాళ్ళు కొంచెం క్వాంటిటీని యాడ్ చేయడం అలా యాడ్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ బై చేశారో ఇక్కడ సెల్ చేశారో అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళు 77,000 దగ్గర సెల్లింగ్ చేస్తారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అంటే ఇంతకుముందు ఎవరైతే ఈ సెల్లింగ్ ర్యాలీని మిస్ అయ్యారో వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీని 77,000 దగ్గర యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఈ విధంగా నేనైతే రేపు ప్లాన్ చేసుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.